మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించును గాక. ఈరోజు మన దేవుని మాటలు ధ్యానించుకుందాం. జకర్యా 9వ అధ్యాయం 12వ వచనం. బంధకంలో పడిండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతల మేలు మీకు చేసేదని నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ మాటలు బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఎటువంటి బంధకంలో ఉన్నను నిరీక్షణతో మరలా నువ్వు దేవుని కోటలో చేరినట్లయితే గాడైపోయిన నీ జీవితాన్ని మార్చి నేను పరిశుద్ధంగా మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. నీ హృదయంలో దేవునికి చోటిచ్చినట్లయితే నేను నూతన వ్యక్తిగా మార్చి నిన్ను సమాజంలో, సంఘంలో ఒక మూల స్తంభంగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు మరలా దేవుని కోటలోకి ప్రవేశించినట్లయితే నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉంటున్నాడు కనుక దేవుని కోటలో ప్రవేశిద్దాం, దేవుడి సన్నిధిని నివసిద్దాం, ఆయన ఆశీర్వాదం పొందుకుందాం. ఆమె ఈ కొద్ది మాటలను దేవుడు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.